అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం డే 2లో భాగంగా కొక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర మార్నింగ్ దర్శనానికి వెళ్తున్నామండి. సో, దర్శనంకెళ్ళి దర్శనం దగ్గర నుంచి పుట్ట ఉంది ఇక్కడ. సో, పుట్ట దగ్గరికెళ్ళి పుట్టలో దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నామండి. సో, ఇది మార్నింగ్ అరౌండ్ 7:00 అయిందండి. సో, 7:00 చూడండి టెంపుల్ చుట్టుపక్కల చూడండి మొత్తం చాలా బాగుంది. నిన్న చూసినప్పుడు ఎండ ఒక రేంజ్‌లో ఉన్నదండి. ఇప్పుడు చూడండి మొత్తం క్లౌడీగా ఉంది. ఈవెన్ అక్కడ చూడండి కొన్ని మేఘాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఏందంటే 2 కొండలు మధ్యలో ఉందండి ఈ టెంపుల్. సో 2 కొండల మధ్యలో ఉండడం వల్ల కొద్దిగా చల్లదనం ఉందన్నమాట ఈ టెంపుల్ దగ్గర. అండ్ ఈ కొక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫేమస్ ఏంటండి మనకి జాబ్‌కి సంబంధించింది కానీ, హెల్త్‌కి సంబంధించింది కానీ, ఇలా ఏమన్నా మనకి ఇష్యూస్ ఉన్నట్లయితే, మనకు సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు మంచి జరుగుద్ది అని చెప్పేసి అంటారండి. సో, మనం ఇక్కడ గుడి దగ్గరికి రాంగానే గుడి దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే గుడికి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. గుడికి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే పుట్టకెళ్ళే దారొస్తుందండి. ఇక్కడ పుట్ట ఉందనమాట. అంటే ఒకప్పుడు ఇక్కడ ఇక్కడే ప్రతి ఒక్కరు పాలు పోసి పూజ చేసేవాళ్ళు. పుట్టకి పాలు పోసి పూజ చేసేవాళ్ళనమాట ఇక్కడ. సో, ఇక్కడ పుట్టుంటది. ఇలా ముందుకొచ్చి ఇలా రైట్ తీసుకొని అలా అక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపించే దాని దగ్గరికెళ్ళాలనమాట. ఆ కొండలు చూడండి మొత్తం క్లౌడీగా ఎంత బాగుంది. వర్షం పడేలా ఉంది. బట్ వర్షం పడట్లేదు. సో, వర్షం పడేలా ఉందండి. సో, ఇలా మేము ముందుకు డౌన్ అయ్యి వచ్చామంటే ఆహ్, కొద్దిగా డౌన్ అయ్యామంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో టెంపుల్‌కి సంబంధించిన థింగ్స్ మనం కొనుక్కోవడానికి వస్తుందండి. ఇలా ముందుకు డౌన్ అయ్యామంటే. నేచర్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేచర్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సో, ఇలా ముందుకొచ్చామంటే ఇక్కడ మనకి ఆహ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఏయడానికి ఉంటాయన్నమాట. మన ఆరోగ్యానికి సంబంధించింది, ఉద్యోగానికి సంబంధించినటివి మనం ఏమన్నా మొక్కులు వేయడానికైతే ఉంటాయి. ఇక్కడ మనం తీసుకొని అక్కడికెళ్ళి మొక్కుకొని మనం వేసుకోవచ్చనమాట. ఇక్కడి నుంచి తీసుకొని అక్కడికెళ్ళి వేసుకోవచ్చు. సో, ఇక్కడ ఆహ్, ప్రతి ఒక్కరేందంటే వచ్చి ఎడ్యుకేషన్ సంబంధించినటు వాళ్ళు, ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళు అండ్ జాబ్‌కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎక్కువగా వేస్తున్నారండి. సో, ఇలా మనం ముందుకు డౌన్ అయ్యామంటే టెంపుల్ వస్తుందండి. ఇలా కొద్దిగా ముందుకు డౌన్ అయ్యామంటే టెంపుల్ వస్తది. సో, టెంపుల్‌కెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. సో, ఈ బ్రిడ్జ్ ఏందంటే మనకి ఎప్పటినుంచో ఉందన్నమాట. ఒకప్పుడు ఈ బ్రిడ్జ్‌లో ఏందంటే వాటర్ ఎప్పుడు ఫుల్‌గా ఉండేటివన్నమాట. ఆ ఫుల్‌గా ఉండేటివి అట్ ద సేమ్ టైమ్ ఈ బ్రిడ్జ్‌లో ఉన్నప్పుడు ఏందంటే స్నేక్స్ మన పక్క నుంచే తిరుగుతుంటాయండి స్నేక్స్ అనేటివి. సో, ఏదైతే పుట్ట ఉందో ఆ పుట్ట పక్కన మనకి స్నేక్స్ తిరుగుతుంటాయన్నమాట. సో, ఇక్కడ ఏందంటే నాగసర్పదోషం అని చెప్పేసి నాగసర్పదోషంకి సంబంధించిన పూజలు చేస్తారండి. మనకు నాగసర్పదోషం పూజ చేయించుకున్నట్లయితే మీరు ఏదైతే పూజ చేయించుకుంటూ ఉంటారో, పూజ చేయించుకున్నప్పుడు మీ పక్క నుంచి కొన్నిసార్లు మీ పక్క నుంచి స్నేక్స్ ఎళ్తాయండి. సో, ఈ స్నేక్స్ ఎళ్ళినా కానీ ఎటువంటి హాని చేయవండి. ఈ టెంపుల్ దగ్గర స్నేక్స్ ఎళ్ళినా కానీ ఎటువంటి హాని చేయవు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ టెంపుల్ చాలా పవిత్రమైనదండి. చాలా పవర్‌ఫుల్ అండి టెంపుల్. ఇక్కడ చూడండి టెంపుల్ చూడండి చాలా పెద్ద టెంపుల్ ఇది. చూడండి మొత్తం ఇలా ఉంది. అండ్ ఈ టెంపుల్‌లో కూడా మనం షర్ట్ తీసేసే వెళ్ళాలండి. లేడీస్ అయితే చున్నీ వేసుకొని వెళ్ళాలండి. షర్ట్ వేసుకొని మన టెంపుల్‌లోనికి వెళ్ళడానికి లేదు. సో, ఇలా అండి టెంపుల్ లోపల ఫోటోస్ అలౌ చేయలేదు. నాకు ఫోటోస్ తీయడానికైతే ఫోటోస్ అలౌ చేయలేదు. సో, మేము దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకొని అలా బయటకి రాగానే చిన్న పిల్లలకి ఏదైనా షాపింగ్ చేయాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఏదైనా థింగ్స్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇలా ఉంటుందండి బయటికి రాంగానే. సో, ఇదండి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి సెకండ్ డే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.